మనం ఇప్పుడు ఫ్లైట్ రెండోసారి అనమాట. ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు మా అమ్మకి శనక్కిక్కడికి మంచి మంచి సామాన్ అయితే తీసుకున్నానండి. మాది ఫ్లైట్ డిలే అయిందని ఫ్రీగా ఫుడ్ కూపన్ ఇచ్చారండి. బాబు శనక్కి నీయే ఇదిగో. మా అమ్మ ఇంకా అప్పుడే సామాన్లు తీసేసుకుంటుంది. మన ఫ్లైట్ చూడండి కిందంటే వెళ్తుంది. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మనం ముందు వీడియోలో సిమ్లా అలాగే కుల్లు అక్కడ అడ్వెంచర్స్ అన్ని కవర్ చేసాం. ఈ రోజు అయితే అంతకు మించి అయితే కవర్ చేయబోతున్నాం. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. అందుకే ఒక లైక్ కొట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. నేను పైన ఉండటం వల్ల కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నాం కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరైతే మర్చిపోకండి. చిన్న రిక్వెస్ట్ అనమాట, వీడియోని చివరి వరకు చూడండి. మనం అటల్ టన్నల్ దాటి ఈ ప్రదేశానికి అయితే వచ్చామండి. ఎక్కడో కింద నుంచి ఈ పై దాకా వచ్చామన్నమాట. మంచు చూసారా చాలా బాగుంది. ఈ మంచు ఎలా ఉంది కాబట్టి మనం బుజ్జిగాని పైకి పంపి విజువల్స్ ఎలా ఉన్నాయో రికార్డ్ చేద్దాం మొత్తం పైనుంచి. అంటే 2 కళ్ళతో కవర్ చేసి కన్నా 3వ కన్ను తీసామనుకోండి చాలా అందంగా ఉంటుంది. అందుకే మన బుజ్జిగారిని అయితే పైకి పంపుదామండి. పైకి పంపి విజువల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, నా నాలుగు పని చేస్తలేదు సరిగ్గా, మాట కూడా నేను నెత్తిగా వస్తుంది ఎందుకంటే మంచు వల్ల, పైగా చలివల్ల కూడా. ఇంకా మన బుజ్జిగారిని అయితే పైకి పంపుదామండి. బాబు బుజ్జి జాగ్రత్త, ఎప్పుడు ముంచుకోవడం ఎగరలేదు, నువ్వు ఇప్పుడు ఎగురుతున్నావు. మన బుజ్జిగాని అయితేనండి ఇక్కడ చాలా గట్టిగా గాలేస్తుంది. అయినా పైకి పంపి రిస్క్ చేసి చాలా అందంగా తీశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫుటేజ్ మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ఎలాగుందో అన్నది. అబ్బా మా వాళ్ళు పాపం అలసిపోయారు పాపం ఎవరికల్లే. ఇటువంటి ప్లేస్లో అండి క్యాంపింగ్ టెంట్ అది తెచ్చుకుని క్యాంపింగ్ చేసుకుని నచ్చింది వండుకుంటా తింటా, స్నో పడుతుంటే ఆ స్నోలో ఎంజాయ్ చేస్తూ ఉంటుందండి. మామూలుగా ఉండదు. కాకపోతే ఈ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఎందుకంటే అంత చలేస్తుంది. పైగా -1లోనే ఉంటుంది ఇక్కడ, చాలా దారుణంగా ఉంది. అందుకే మనం ఇక్కడ ఉండదలుచుకోలేదు. కానీ క్యాంపింగ్ వేద్దాన్ని ఎంత అవసరం నా డ్రీమ్ అనమాట. అది నెరవేరదు. ఏదైనా అంటే అక్కడ క్యాంపింగ్ సైట్లో ఎన్ని ఉంటాయి, అటువంటి ప్లేస్లో ఏమైనా దొరికితే అక్కడ వేద్దాం క్యాంపింగ్. కానీ ఇక్కడ వేస్తా కుదరదు, సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలా కూడా ఉండదు క్యాంపింగ్ చేయడానికి. బంగారం రాయి ఎలా ఉంది ఇది, అంటే గోల్డ్ డైమండ్ రాయ మెరుతుంది, కానీ అది కాదు ఇది. మాకు ఆ కింద నుంచి ప్లేస్ సరిపోక మళ్ళీ పైకి వచ్చాడండి. అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి వ్యూ అయితే ఇంకా బాగుంది అనమాట. చాలా పైకి వస్తాం మేము. అది అక్కడ కొండ కాపాడుతుంది చూడండి, అక్కడ ఆ కింద నుంచి ఈ పైకి వస్తాం మేము. ఇక్కడ ఇది యూజువల్స్ బుర్రపాడు. ఇది ఇంకా ఫ్రెష్గా ఉంది స్నో అనేది. అయ్యి బాబాయ్ చలి పెరిగిపోయిందండి. ఇంకా కింద దిగేలా చాలా దారుణంగా ఉంది చలి అనేది ఇక్కడ. బాబాయ్ అనవసరంగా పైకి వచ్చాం. మనం ఏటీవీ స్టోరే కదండి, ఇలా దున్నపోతుల మీద ఎక్కి కూడా వెళ్ళచ్చు పైకి అనేది. చూసారా అడుగు దొనలు ఎలా ఉన్నాయో. ఈ కింద ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకున్నారు, మంట కాకుతున్నారు కింద. నన్ను కూడా మంట కానిస్తే బాగున్నా, కానీ మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు ఏమైనా పైకి వచ్చినప్పుడు ఇది మట్టికి తీసుకోకండి, అంటే కిందకి జారేది ఎంతో లేదు. కింద నుంచి అలాగా వెళ్ళాలి, మనసు సాయం ఉంటాడు. పెద్ద యాక్టివిటీ ఏం కాదు, ఇది పెద్ద ఏం బాగలేదు. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఏటీవీని టైర్ మీద జారేది చూడండి, ఆ 2 తీసుకోండి, తక్కువలో అయిపోద్ది. కానీ ఆ 2 బాగుంటాయి, ఇది అసలు బాగోదు. మళ్ళీ ఆ 2 500కి 600కి అడగండి, అంతకన్నా ఎక్కువ అడగండి. ఎందుకంటే వీళ్ళు చెప్పే 2500 3000 అలా చెప్తున్నారు. మీరు ప్రతిదీ బేరమాట తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాగీని అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఇది తప్పు ఇంకోటి ఏం దొరకదు, బిస్కెట్లు ఇవే దొరుకుతాయి. మేము ఒక మ్యాగీ చెప్పుకున్నామండి. నిజానికి మారేడుమిల్లి వెళ్ళి బొంగులో బిర్యానీ తినకపోతే ఎలా ఉంటుందో, అలాగే మనాలి వచ్చి నూడిల్స్ తినకపోతే అంత బాగోదండి, అందుకే చెప్పుకున్నాం. బాగుంది ఏడుగా. బాస పడిపోయాడు పాపమ్మ. లెగదీయండి ఎవరైనా. బాస లెగ వెనకాల అయిపోయింది. ఇంక ఈ అందమైన లొకేషన్ వదిలేసి వేరే పాయింట్కి అయితే వెళ్ళిపోయాలండి. ఆఖరిగా చూసుకోండి, ఎందుకంటే మనం ఇదే లాస్ట్ విజిట్ అనమాట స్నోని. మనం ముందు వీడియోలోనండి అట్లతో దాటాం, కానీ బయట వ్యూలో అటు సైడ్ వ్యూ చూపించలేదు. ఇదిగో చూసుకోండి,
ఇది అట్ల టన్ అనమాట. ఆ ఇల్లులా కాపాడుతుందండి, అదే టన్నులో లోపలికి వెళ్తాకి దారి. ఇటు నుంచి ఇలాగ వెళ్తేనేమో రోహతాంగ్ పాస్ ఇలాగ లీలాదాకా అటు సైడ్ వెళ్తాం. ఇటు సైడ్ వెళ్తే సుసి వ్యాలీ ఏదో ఉందంట, అది వస్తుందంట. అట్ల టన్ దగ్గర అయితే ఇప్పుడు -2 ఉంది. చలి అయితే బేవచ్చు ముందు బయట ఉండలేకపోతున్నాం. ఇదిగోండి మనం అట్ల టన్ ని క్రాస్ చేసి బయటకు వెళ్ళిపోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి మనాలి మాల్ రోడ్ అనమాట. అదిగోండి ఎయిర్ బెలూన్ కాబడుతుందా మీకు? అది దగ్గర ఉన్నా మాకు ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి అది తెలుసుకోలేదు. మేము అక్కడి నుంచి వచ్చేటప్పటికండి టైం అయితే 6 అయిపోయింది. మాల్ రోడ్కి అయితే వస్తాం. మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ మధ్యాహ్నం ఏం తినలేదు. ఇప్పుడు ఏదో తినాలి. తొందరగా ఏదో రెస్టారెంట్ కాబట్టది ఇందులో దూరుతున్నాం. ఎందుకంటే బిర్యానీ తిని చాలా రోజులు ఉంది. మంచి బిర్యానీ చెప్పుకుని తినాలి. ఈ చలికి విడివిడిగా ఏదైనా తాగితే బాగుంటుందని చికెన్ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. అమ్మా ఈ -1కే దీనికి బాగా సెట్ అయింది. మన చికెన్ బిర్యానీ కూడా వచ్చిందండి. ఇంకా తినేసి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మనాలి మాల్ రోడ్ ని. ఫుడ్ వదిలేస్తున్నాం ఎందుకు అనుకుంటున్నా, దాని నిండా ఆయిల్ ఉంది, ఎవరో తినలేదు. మాల్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయకండి, బాగాలేదు ఫుడ్. బిర్యానీ అంతా చెత్త ఆయిల్. పొరపాటున కూడా ఈ ఏదో రెస్టారెంట్ అయితే రాకండి. బిర్యానీలో మొత్తం ఆయిలే, అసలు ఎంత టేస్ట్ కూడా ఉండదు. మొత్తం ఆయిల్ ఉంటుంది, పైన వైట్ రైస్ ఉంటుంది. టేస్ట్ అసలు జీరో, వేస్ట్. ఇంకెప్పుడు అక్కడ రాకండి. ఇది మాత్రం గుర్తుకొట్టుకోండి. మనాలి మాల్ రోడ్ స్టార్టింగ్ లో ఉన్నది ఇది, చూడండి పేరు. అదనమాట ఇక్కడ జరిగిన అడ్వెంచర్. అదండి అలా జరిగిందనమాట. అయితే దాని గొడవ పక్కన చేసి మనం మాల్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దామండి. ఇదిగో ఇదంతా మాల్ రోడ్డే. ఏంటంటే ఏం కాయలు దెబ్బకాయలా కొంచెం ఎంతగా ఉన్నాయి కదా. ఇక్కడ సలికోట్లు, దాని తర్వాత అవసరమైన వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మాల్ రోడ్ అయితే కలకల్లాడిపోతుంది అండి. మనం ఏదో వస్తువు కొనాలి, ఏదో అది కూడా తక్కువలో వస్తేనే కొనాలి అండి. బడ్జెట్ మన దగ్గర చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏదో పెయింట్ వేస్తున్నారు, ఎంత అడుగుతాం. బైక్ కిత్నేకే? హలో 350 350 రూపాయలు అంట. ఇంతే ఇలా పెయింట్లు వేస్తారు అనుకుంటే దాని పేరు రాస్తారు. ఓకే, పేర్లు రాస్తారు అనమాట. ఇంటికి బాగుంటది. మనం ఇంకా ఇల్లు పూర్తవలేదు కాబట్టి తర్వాత తీసుకుందాంలే. హాట్ గులాబ్ జామేనా? ఇలా చూడండి, గులాబ్ జాములు ఏడ్ చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఏదన్నా తీసుకున్నారంటే కన్ఫ్యూజ్ పడుతున్నాం. అలాగని శనకయ్య గారికి ఫోన్ చేసి అడిగితే నేను నచ్చింది తీసుకుంటున్నాడు. ఏది తీసుకోవాలి అది ఎడితేలేదు. ఇదేదో పెద్ద సొంత ఉంది, ఇందులోకి వచ్చాం మళ్ళీ. ఇక్కడ కూడా గులాబ్ జాములు అమ్మేస్తున్నారు ఏడేడిగా. పదండి, ఢిల్లీ కన్నా తక్కువ రేట్లు ఉంటాయో ఉండవో తెలుసుకుందాం ఇక్కడ. ఎందుకంటే షట్టర్లు అయ్యి ఏమన్నా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఏ రేట్లు వస్తున్నాయి అన్నది. బబ్బులు ఇది చూడు, బొడ్డగడి మీ బొడ్డగడి సరిపోద్ది అనుకుంటా. యూట్యూబ్ లో బ్లాగ్ బనాతే కితనే భాయ్? 1250 అంటే 1250 రూపాయలు అంట. బాగానే ఉంది క్వాలిటీగా. అసలు కితనేదేనా ఫిక్స్డ్ ప్రైస్ ఏనా? 1100 ఎక్కువది. మనాలిలోని మాల్ రోడ్ లో మొత్తం ప్రతి కొట్టు తిరిగి ఇంటికైతే వస్తామండి. అదే మన పెంట్ హౌస్ కి. ఇంకా పడుకోలే, మనం పొద్దున్నకి వెళ్తామండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మనం పొద్దున్న చూడాల్సింది చాలా ఉన్నాయి. పైగా వెళ్ళేటప్పుడు కూడా నేను ఫ్లైట్ మీద వెళ్తాను, అది రెండోసారి. మీకు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారని మీకు ఎంత కొంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మనం పొద్దున్నకి వెళ్తామే. ఉంటానండి, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడిప్పుడే తెల్లారింది అనమాట మాకు. వావ్, పొద్దున్నే చూడడానికి చాలా బాగుంది. రోజుకి అందం పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మంచు నిండ మీద ఎక్కువ పెరిగింది కొండల మీద. మనం మనాలిలో ఇంక ఈ రోజు లాస్ట్ రోజు అండి. మనం పెంట్ హౌస్ వదిలేసి మనం కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి అనేది బయలుదేరిపోవాలి. మాది కరెక్ట్గా 6 రోజుల ప్యాకేజ్ అండి. 6 రోజులు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారనమాట. ఫుడ్కి లోటు లేదు, పడుకోవడానికి బెడ్గా లోటు లేదు, అలాగే హాట్ వాటర్ కూడా లోటు లేదండి. అంత బాగా చూసుకున్నారు. ఈ రోజు చేయాల్సిన పని ఏంటంటే కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి, అన్ని కవర్ చేయాలి. దాని తర్వాత ఆధార్ కార్డు అది మర్చిపోయాం. ఆధార్ కార్డు అది చేయించుకుని మనం ఫ్లైట్ ఎక్కి మన ఇంటికి అనేది రావాలన్నమాట. ఇంకోటి ఏంటనుకున్నారు, మనకి తక్కువ బడ్జెట్లు ఇచ్చినా అన్నీ కూడా కలాలి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలి కదా ఇంత మంచి ప్యాకేజ్ ఇచ్చినందుకు, అలాగే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు. మీకు ఇంకోటి చెప్తాం మర్చిపోయానండి, మనల్ని ఇక్కడ తీసుకొస్తారో ఎక్కడైతే ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయాలో అవన్నీ అక్కడికి తీసుకెళ్తారనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటనుకుంటారు, పొద్దున్న టిఫిన్ ఉంటుంది, రాత్రి భోజనం కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఉంటుంది చూడండి, ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు తినడానికి ఉండదు, కానీ మనం బయట తినాలి మన డబ్బులు పెట్టుకుని. కానీ ఈ 2 పూట్ల మటుకి ఇక్కడే తినొచ్చు. గుడ్డేది అనుకుంటున్నారు, ఫుడ్ కూడా మన స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటది. రాత్రి అనవసరంగా బయట బిర్యానీ చెప్పుకుని తిన్నాం. అంటే చాలా రోజులు అయిపోయింది కదా మంచి బిర్యానీ తిందారని. అక్కడ అలా జరగగానే ఇంక సిరాకేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చికెన్ దొరికింది మాకు. చికెన్ కర్రీ వేసి రైస్ పప్పు వేసి పెట్టారు, సూపర్ ఉంది. వీడియో తీయలేదు, బాగా లేట్ అయిపోతుందని. మా రూములు చూడండి ఎలాగున్నాయో, చాలా రిచ్ అంటే రిచ్ అనమాట. అలాంటి రూములు తీసుకున్నాం. అట్లా లేదులే, అలాంటి రూములు మాకు ఇచ్చారు. నీట్ గా సామాన్ అది సర్దేశాం. మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసారే, ఇదే లాస్ట్ రోజు మనకే. ఎవరో
త్వరగా రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అవుతుంది. ఇవి ఒక వ్యూ పాయింట్ ఈ అద్దం నుంచి చూసుకోవచ్చు, అలాగే మరొక వ్యూ పాయింట్ ఈ అద్దం నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మాది పైన పెంట్ హౌస్ కదండి, కిందకి వస్తే టిఫిన్ చేయడానికి ఇది ఒక పెద్ద రూమ్ అనమాట. ఇక్కడే లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. బాగుంది కదా, టిఫిన్ కూడా బాగుంది, భోజనం కూడా బాగుంది అంట. బయటికి చెప్పబోయా సామే. బాగుందన్న, చాలా బాగుంది, నిజంగా బాగుందన్న. అంటే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి. చూసారండి, మనకి ఆంధ్ర ఫుడ్కి అయితే కొదవలేదు. ఒకటే అనుకున్నారా, ఇడ్లీ పూరి కూడా ఎక్స్ట్రా తెచ్చారు మన కోసం. మన బుజ్జిగానే అయితే పైకి పంపుతామండి, ఎందుకంటే ఈ పెంట్ హౌస్ ఎలాగుందో చూద్దాం. పైగా లొకేషన్ కూడా చాలా బాగుంది, పైనుంచి ఎలాగుందో చూద్దాం. సాయి డ్రోన్ ఇప్పుడు ఎగరేసి మొత్తం బియ్యంతో క్యాప్చర్ చేశారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, రాహుల్ అయితే కళ్ళజోడు పెట్టుకున్నాడు, మేము అందరూ రెడీ అయిపోయాం. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి హిడింబా టెంపుల్ చూసి ఇక మనాలి నుంచి స్టార్ట్ అవుతామండి. రేపు పొద్దున్న కల్లా ఢిల్లీలో ఉంటాం. ఇది మా ప్లాన్. ఆ తర్వాత నుంచి మీకు నెక్స్ట్ అప్డేట్ సాయి ఇస్తాడు. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి హిడింబా దేవి టెంపుల్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఇదంతా వెళ్ళిదారే. మన పెంట్ హౌస్ గారి నుంచి ఎంత దూరం కాదు, జస్ట్ 300 మీటర్లే. అందుకే పొద్దున్న ఎలాగో టిఫిన్ చేస్తాం కాబట్టి వాకింగ్ ఇలా ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి కాపాడుతుందండి, అదే హిడింబా దేవి టెంపుల్ అంట. ఇదిగోండి, దగ్గర నుంచి వస్తే ఇలా ఉంది. ఈ టెంపుల్ కి ప్రత్యేకత ఏంటంటే అండి, ఎవరైనా లవ్ బర్డ్స్ వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా కలిసి పెళ్లి చేసుకుంటారంట. ఇక్కడ ప్రజలు అది నమ్ముతారంట. ఇలా చూసారండి, చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చలి అక్కడ ఉంటే అక్కడ ఉంటాయంట. టెంపుల్ దగ్గరగా చూస్తే ఇలా ఉందండి. ఇదే హిడింబా దేవి టెంపుల్. ఇది చూడండి ఎలా ఉందో. చింటూ బ్రో జుట్టు ఎంత ఎక్కువ ఉంది చూసారా. ఈ టెంపుల్లోకి రావడానికి అండి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు, ఫ్రీ అనమాట. కుందేలు చూడండి, మొత్తం గుజ్జుగా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ అయితే కవర్ చేసామండి. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కసోలు వెళ్తున్నామండి. మా డెస్టినేషన్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. సజ్జలో వెళ్తున్నాం ఇప్పుడు. మా దారి మొత్తం అడ్వెంచరే. పెద్ద కొండపైకి ఎక్కుతున్నాం. ఎన్ని యాపిల్ చెట్లే, ఎవరో పొలం వేసుకున్నారు ఇక్కడ. ఆయన మీకు చెప్పాను కదండి, నరేంద్ర తెలుగు ట్రావెలర్ అన్న. ఇవన్నీ దగ్గర తీసుకున్నా. అవునవును, ఇవన్నీ దగ్గర తీసుకున్నాం ప్యాకేజ్. సూపర్, మామూలుగా కదన్నా. బాగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగా చేశారన్న. థ్యాంక్స్ అన్న. మీకు మన వేరే హోటల్ ఉంది, అది కూడా చూపిస్తాను. సరే అన్నాడు అన్నయ్య. ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను అనమాట సజ్జల. దీని ఈ విలేజ్ పేరు ఇదిగో. ఇదేనా కొత్త సైట్. యాపిల్ చెట్లు, యాపిల్ చెట్ల మధ్యలో ఉందన్నమాట మొత్తం. ఇదొక కాటేజ్. 7 రూమ్స్ ఉంటాయి. 7 రూమ్స్. బోన్ ఫైర్ వేస్తాము, రాత్రి వేస్తాము. బోన్ ఫైర్ ఉంటుంది అండ్ డిన్నర్ బఫే ఉంటుంది. ఓకే, ఇదంతా గార్డెన్. ఓ సూపర్ ఉందన్న గార్డెన్. వర్క్స్ అయితే నడుస్తున్నాయా? రూమ్స్ రెడీ అయిపోయినా. ఇది ఎవరైనా వస్తారండి మళ్ళీ కొత్త కస్టమర్స్, వాళ్ళ కోసం రెడీ అవుతుంది. అన్ని వాళ్ళది ఇంకోటి కూడా ఉంది, అది ఇంకా పెద్దది. అది మనలో ఉంటుంది. ఓకే, వావ్, చాలా బాగుంది. ఆ పక్కనే వ్యూ కూడా ఉంది. ఓపెన్ చేసుకోవడం, యాప్ల చెట్లు మొత్తం చూడటమే. బాగుంది, చాలా ఖాళీగా ఉంది. రెడీ అవుతున్నాయి, ఇంకానే వర్క్స్ అయ్యి మొదలెట్టారనమాట. ఓహో, ఓనర్ గారా? డాన్. ఇవాళ ఏమంటారు? ఓకే ఓకే. రోడ్డు చూడండి, చిన్న చిన్న సొందులు ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పుడు. రోడ్లు మొత్తం మీకు కాపాడుతుందండి. అక్కడ పారాగ్లైడింగ్ అది చేస్తున్నారు. అన్నయ్యని కలిసి వచ్చిన తర్వాత ఈ దారిలోని, ఈ దారి అంటే వెళ్తే మనం ఫస్ట్ కసోలు, తర్వాత మణికర్ణ, ఈ 2 కవర్ చేయాలి. సో మేము స్టార్ట్ అయిన కాడి నుంచి కొంచెం దూరం వచ్చాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా 29 కిలోమీటర్లు ఉంది కసోలు అనేది. దారి చూడండి ఎంత అడ్వెంచర్గా ఉందో. పెద్ద కొండ, ఆ ఎక్కుతున్నాం పైకి. ఆ కొండ మీదకి వెళ్ళాలనుకుంటా. ఆ పైన చూడండి, కొండ పైన కట్టుకున్నారు ఇల్లు. అక్కడికి ఎలాగే వెళ్తారు ఏటో కానీ. ఇదిగో కాపాడుతున్నాయా. ఇంకా మొత్తం గెటప్ అంతా రిమూవ్ చేసేవండి, ఎందుకంటే మనం సెలిపేసి దాటుకుని వచ్చాం అనమాట. ఇక్కడ మొత్తం మంచి ఎచ్చగా ఉంది. ఎవరో కొండను తగలెట్టేసారండి.
మొత్తం తగలడిపోతుంది కొండ ఆరుతుందో కానీ అంతకుముందు కొండ నాశనం అయిపోయింది. ఇక్కడ ఏదో ల్యాండ్ స్లైడ్ గట్టిగా జరిగింది. ఫైనలీ కసోలు అయితే వచ్చామండి. పొద్దున్న టిఫిన్ తిన్నాం కదా, ఇప్పుడేమో టైం చూస్తేనేమో 3 దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ఏదో తినాలి ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి. చల్లగా ఉందని ఒక సూప్ చెప్పుకున్నామండి, కానీ అసలు బాగలేదు. అదేటో కానండి ఇలా వండే ఫుడ్లోని ఆయిల్ గట్ట ఫ్రీగా వస్తున్నట్టు ఉంది, తెగపోసేస్తున్నారు అందులో, తినలేకపోతున్నాం ఆయిల్ ఫుడ్. ఇక్కడ కూడా బాగలేదు. ఒకటి ఏం బాగుందంటే రోటీస్ ఉన్నాయి చూడండి, అవి బాగున్నాయి. అందుకే తిప్పలు పడలేక అరటిపండ్లు తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కడైనా ఒక టేస్టే ఉంటాయి కదా. ఇవి కసలు వచ్చి వ్యూ పాయింట్ కన్నా మేము కసమంటే అరటిపండ్లు తినడం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందండి కసల్లోని, కుంటుకుంటూ వచ్చేసాం ఇక్కడికి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, షటర్స్ మర్చిపోయాం. చలి మామూలుగా లేదు. మళ్ళీ వచ్చే దారిలోని షటర్స్ వేసుకోలేదు, ఎచ్చగా ఉందండి. ఇక్కడ వచ్చిన దారి తెలిసింది అసలు సరదా. వావ్, బ్లూ వాటర్ ఇదిగోండి, మామూలుగా లేదు కదా. ఇక్కడ ఎంట్రన్స్ లో ఐరన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. హే, వాట్స్ యువర్ నేమ్? చాచో. కసోల్లో ఫేమస్ ఏంటంటే ట్రెక్కింగ్ అనమాట. నడుస్తూనే ఉండాలి, లొకేషన్స్ వస్తూనే ఉంటాయి. సొందులో సడేమి అంటే మీరు ఎప్పుడైనా ఉన్నారండి? ఇదిగో చిన్న సొందులాగా ఉంది, ఇది రెస్టారెంట్. అదే క్యాంపింగ్ అంటే అవి రెంట్కి ఇస్తారంట. ఎలా చూడండి, కొండలు ఎక్కితే దోప అనమాట. నేను రాను ముర్రా అంటే దోసుకెళ్ళిపోతున్నాడు వెనకాల నుంచి. అయ్యో, నేను ఎక్కలేనే అయ్యాను అనుద్రే. ఇదిగోండి ఇక్కడ ఇదే ఫేమస్. ఇలా కొండలకి ఇలా ఉంటాయి అనమాట, ట్రెక్కింగ్ చేయడమే. ఇటువంటి అందాలు చూసుకుంటానే అంతే, ఇంకేం లేదు ఇక్కడ. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతామండి, ఎందుకంటే కొండ ఎక్కలేకపోతున్నాం, చచ్చిపోయి ఉన్నాం. ఈ పైనుంచి వ్యూ అయితే మామూలుగా లేదండి. ఆ వాటర్ నుంచి వచ్చే శబ్దం, ఆ వాటర్ కలర్ చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో లేదో తెలియదు, కానీ నాకు మటుకైతే చాలా అందంగా కాపాడుతుందండి. ఇదేనండి కసోల్ ఐరన్ బ్రిడ్జ్. ఇదేనండి వ్యూ పాయింట్ కూడా ఎంట్రీ. అరే దీని నుంచి కారు కూడా వస్తుంది. ఎంత చిన్న దాంట్లో ఎలా వచ్చేస్తుంది కారు. ఇదండి రివర్ కిందకి వస్తే వ్యూ చాలా అంటే చాలా అందంగా ఉంది కదా, అదిరిపోయింది అంతే. ఇలా వాటర్ పక్కన కూర్చొని నిశ్శబ్దంగా ఈ సౌండ్ వింటామే. వద్దురా అన్న. అదిగో సాహసాలు చేస్తున్నా డెబుల్ గా. అక్కడ దాదాపు మొత్తం వ్యూ పాయింట్ అన్ని కవర్ చేసామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఇంకా ఇంకోటి ఏంటనుకుంటున్నారో, అక్కడ మొత్తం కవర్ చేసాం కదా. ఈ ఎన్ని పాయింట్లు ఒకటి తెలిసింది, గంజ దొరుకుతుంది అంటే ఇక్కడ. మన ఊర్లో ముందు ఎలా తాగుతారో కొనుక్కొని అలాగే ఇక్కడ గంజ కొనుక్కొని తాగుతారనమాట. మనం అయితే ఢిల్లీ వచ్చేసామండి. కాకపోతే 4ంటికి బయలుదేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ పొద్దున్న 4 అయిందనమాట టైం అనేది. మా ఊళ్ళో అందరూ సేఫ్టీగా పడుకున్నారనమాట. ఎందుకు అనుకుంటున్నారు? ఇతను వల్ల. ఇతను మమ్మల్ని చాలా సేఫ్టీగా తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ పడుకోలేదు, పొద్దున్న వ్యూ పాయింట్లు అన్నీ కవర్ చేశాడు. మళ్ళీ నైట్ మొత్తం పడుకోకుండా ట్రావెలింగ్ చేసి ఢిల్లీ తీసుకొచ్చారనమాట. ఇతని పేరు ఏంటనుకుంటున్నారో, ప్రీత్ సింగ్ అనమాట. మాకు ప్రొఫెషనల్ డ్రైవర్ని అయితే ఇచ్చారు. ఎంత పెద్ద ఘాటీలైనా సరే చాలా సునాయాసంగా చాలా సేఫ్టీగా తీసుకొచ్చారు. నాకు తెలిసి ది బెస్ట్ డ్రైవర్ అనమాట. మేము ప్రస్తుతానికి అయితే నైట్ ఢిల్లీ వస్తామండి. మేము ఢిల్లీ వచ్చేటప్పటికి టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 5 అవుతుంది, 5:30 అనుకుంటలే. అయితే ఇక్కడ నుంచి మేము ఏం చేస్తాం అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసులు ఎక్స్ప్లోర్ చేస్తాం. అవి మీకు చూపించను, మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయండి. లేకపోతే లాస్ట్ ఎండింగ్లో ఐక్లాట్స్లో కానీ లేకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కానీ ఆ వీడియో పెడతాను, చూసుకోండి. మనం ప్రస్తుతానికి అయితే మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనం ముందుగా ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి అన్నీ వీళ్ళకి చూపించేస్తాం. దాని తర్వాత ఒక ఆధార్ కార్డ్ చేయించుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి, అది కూడా ఫ్లైట్లో. ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు మా అమ్మకి శనక్కిగడికి మంచి సామాన్ అయితే తీసుకున్నానండి. పైగా పెద్ద ఎక్కువేం కాదు, చిన్నయే. సామాన్ అంతా ప్యాక్ చేసామండి, రూమ్ కూడా చెక్అవుట్ చేస్తాం. ఇదే ఢిల్లీలో మేము ఉన్న హోటల్. ఇదిగోండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. టర్మినల్ 1కి వెళ్ళాలి. ఒక బ్యాగ్తో వచ్చి ఎంత సామాన్ పట్టుకెళ్తున్నాం చూడండి, ఖాళీ లేదు. చుట్టూ బ్యాగే, రెండు వైపుల బ్యాగ్స్. ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. మీకు ఒకటి తెలుసా, మేము ఆధార్ కార్డు మర్చిపోయాం. ఆధార్ కార్డు చేయించుకుంటామని చెప్పాను కదా, మేము మామూలుగానే ఒరిజినల్ తేలేదు, జిరాక్స్ తెచ్చాం. అది ఇక్కడ పని చేయలేదు అనమాట. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మన యాప్లో గట్రా చూపించుడు ఆధార్ కార్డు అలా లోపలికి అలౌ చేస్తున్నారు, జిరాక్స్ అయితే అలౌ చేస్తలేదు. ఫస్ట్ టైం అంటే ఇది ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమవుద్ది ఎవరైనా నాకులాగా మిస్టేక్ చేసినప్పుడు. ఇది ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంది, మొత్తం బోర్డింగ్ ప్రాసెస్ అవి తీసుకుంటున్నారు అందరూ కదా. నువ్వు ఇంకే ఫ్లైట్ దగ్గరగా చూడలేదు కదా? దగ్గరగా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే నేను సెకండ్ టైం, బబులేం ఫస్ట్ టైం. అరే ఫ్లైట్ మిస్ అయ్యేలా ఉన్నాం. మేము ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు లేట్ అయిందండి. మా ఫ్లైట్ కూడా 20 minutes
ముందుంది మేము లేటు. టికెట్స్ కూడా వచ్చినాయి, బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది, లోపలికి వెళ్ళడమే. ఇదిగో మన ఫ్లైట్ టికెట్. మనకి ఇది 5200 పడింది అనమాట ఫ్లైట్ టికెట్ రాజమండ్రికి, ఢిల్లీ నుంచి. ఈ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాకి నాన్న సంకల్ లాకేసాం. మాకు తెలియదు కదా ఢిల్లీలో ఎక్కడి నుంచి ఇటు వెళ్ళాలన్నది, తలపోటు. మాది ఫ్లైట్ డిలే అయిందని ఫ్రీగా ఫుడ్ కూపన్ ఇచ్చారండి, వెళ్ళి ఫుడ్ తినడమే. ఇంకా ఫ్లైట్ వచ్చి ఎంత అనుకుంటున్నారో 7:30కి స్టార్ట్ అవ్వాలి, కానీ 9ంటికి స్టార్ట్ అవుద్దంట. చూసారండి మొత్తం ఎయిర్పోర్ట్ లోపల పైకి వెళ్తే ఇలా ఉంది. పైకి వెళ్ళి స్పెషల్ లంచ్లో 500 వర్త్, అంటే 550 వర్త్ ఫుడ్ తినాలి ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా. అది కూడా ఇదిగోండి ఫస్ట్ టైం KFCలో ఫ్రీగా తింటున్నాం, అది కూడా ఈ కూపన్ ద్వారా. అక్కడ టోకెన్ నెంబర్ ఉంది చూడండి, ఆ రసీదు ఇచ్చామనుకోండి మనకు టోకెన్ నెంబర్ ఇస్తారో. ఆర్డర్ చేసుకున్న తర్వాత మన అదే 288 అది వచ్చిన వెంటనే మనం మీల్ బాక్స్ తెచ్చుకోవాలి. అదిగో రాహిల్ కూడా వెళ్ళేస్తున్నాడు కదా. ఇదిగోండి మా ఫ్రీ ఫుడ్, 2 లెగ్ పీసులు, డ్రింకు, చాక్లెట్ లావా కేకు, ఈ బాక్స్ ఏంటో తెలదో. ఇదంతా మాకు ఫ్రీగా ఇచ్చారు ఫుడ్, ఎందుకంటే మా ఫ్లైట్ అనేది లేట్ అవ్వడం వల్ల. ఫ్రీ ఫుడ్ ఎంతైనా ఫ్రీ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది, అందులో KFC. సూపరా. ఫుడ్ అది కంప్లీట్ చేస్తామండి, ఫ్రీ ఫుడ్. మనం ఇంకా మన ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు బస్సు మీద. మేము ఎయిర్పోర్ట్ వదిలేసి చాలా దూరం వస్తాం. ఇక్కడ లోపలికి వచ్చాక చాలా ఫ్లైట్లు ఉన్నాయి, మొత్తం ఇంటర్నేషనల్ కదా. మన ఏం పల్లెటూరులో కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి. ఇది చాలా పెద్ద ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఏదో రెడీగా ఉంది, రన్వే మీద వెళ్ళిపోతాకి సిద్ధంగా ఉంది. ఇదిగోండి మనం ఎక్కబోయే ఫ్లైట్. మనం ఇప్పుడు ఫ్లైట్ రెండోసారి అనమాట. ఫస్ట్సారి ఎక్కాం, కాకపోతే అది రాజమండ్రి నుంచి ఢిల్లీ వరకు, ఇప్పుడు ఢిల్లీ నుంచి రాజమండ్రి వరకు అనమాట సెకండ్ సారి. ఇంజిన్ చూడండి ఒకటి ఎంత ఉందో. ఇంకా పదండి ఈ ఢిల్లీ నుంచి రాజమండ్రి. మన అదృష్టం బాగుందండి, మనకి ఇండో సీట్ తగిలింది. సో ఇప్పుడు వచ్చి వ్యూ, ఇది మన ఇండో వ్యూ అనమాట. మొత్తం కవర్ చేయొచ్చు. ఇంజిన్ కూడా దగ్గర ఉంది. ఇవి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కువ కదా, నీకు ఎలాగనిపిస్తుంది చెప్పు? చాలా ఎక్సైట్గా ఉంది, ఎగురుతాం కదా, చూడాలేమవుతుంది. అటువంటి ఏం పెట్టుకోకు, మామూలుగా గూగుల్ మ్యాప్లోని ఫోన్ దగ్గర ఇట్టినట్టు చూసినట్టు ఉంటుంది అంతే. సరే చూద్దాం. సాటిలైట్ వ్యూ. ఓకే, మొత్తం ఈ ఫ్లైట్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అదిగోండి ఫ్లైట్ ఇంకోటి ఏదో లేకుంది పైకి. మన ఫ్లైట్ అనేది చాలా సేపటి తర్వాత ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే మొదలైందండి. మన ఫ్లైట్ రన్వే మీదకి వెళ్తాకి సిద్ధంగా ఉంది. చూడండి మొత్తం ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి చుట్టుపక్కల. ఓ మన ఫ్లైట్ సిద్ధం అయిపోయిందండి. ఫ్లైట్ టర్నింగ్ కొడుతుంది, క్లియర్గా తెలుస్తుంది అనమాట. మనం మేఘాల పైనుంచి వెళ్తున్నాం. ఫ్లైట్ బండి కుదుపులు వస్తాయి చూడు, అలా కుదుపులు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. మనం న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు ప్రజెంట్ నాగ్పూర్లో ఉన్నాం అనమాట. మన ఫ్లైట్ నాగ్పూర్ మీదగా ఎగురుతుంది. అలా చూడండి ఏదో పంట పొలాల్లాగా మొత్తం పచ్చి వేసినట్టు ఎలా ఉందో, అన్ని మేఘాలే. ఇప్పుడు చూడండి మరింత క్లారిటీగా కనపడుతున్నాయి కదా, భలే కాపాడుతున్నాయి. అక్కడక్కడ బొట్లు పెట్టినట్టు. అంతులేని ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు మనం. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేదు, ఎందుకంటే చూడడానికి కన్నం చిన్నగా ఉంది. మన ఫ్లైట్ రాజమండ్రికి దగ్గర వస్తుందండి, ల్యాండింగ్ సిద్ధంగా ఉంది. కింద నుంచి ఏం కనపడతలేదండి, మన రాజమండ్రి చూపిద్దారంటే, ఎందుకంటే మొత్తం మేఘాలతో నిండిపోయి ఉంది. మన ఫ్లైట్ కింద దిగిపోతుందండి. ఇదిగోండి మన రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట, కొత్త బ్రిడ్జ్. గోదావరిలో వాటర్ చాలా తగ్గిందండి, నాకు తెలిసి ఇసుక రేట్లు కూడా తగ్గుతాయి. కాటేరు స్కూల్స్. మన ఫ్లైట్ చూడండి కిందంటే వెళ్తుంది, ల్యాండ్ అయిపోతుంది. ఇంకా మన ఫ్లైట్ ఇంకా ల్యాండ్కి టచ్ అయిపోద్దండి ఫ్యూ సెకండ్స్లో. టచ్ అయిపోయింది. ఇప్పుడు టచ్ అయింది, సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. మనం ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి శనక్కిగడికి ఫోన్ చేసి వాడిని బండి వేసి రమ్మనలే. ఎప్పుడు వచ్చేస్తే ఎల్లారగట్ల వచ్చావా? అయ్యా నేను అడిగి చెప్పాను అప్పటికి 2 గంటల ముందు లేట్గా రమ్మని. బబ్లు, ఈవులు, బాసా, బాయ్, జాగ్రత్తగా వెళ్ళాలి మీరు, ఓకేనా? బాయ్. మా శనక్కిగడ అయితే నాకన్నా అంటే ఫ్లైట్ కన్నా ముందు వస్తాడు అనమాట. కాకపోతే ఫ్లైట్ డిలే అయింది, పాపం వాడి భోజనం గట్రా చేయలేదు. ఏమాత్రం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతామండి, చాలా రోజులు అవుతుంది మేము సైతం వంట తిని. బాబు శనక్కి నువ్వే, ఇదిగో చిన్నది బడ్జెట్లో, మన బడ్జెట్లో తెచ్చాను నీకోసమని. నీకు లేవు కదా చూసు, ఎందుకు నాకు సరిపోతాయి. నీ సైజేరా, నువ్వు 10 అన్నావు కదా. పెద్ద సైజే మాపేస్తున్నావు. కొత్త చూసి బాగున్నాయా? చాలా తేలిగ్గున్నాయి, లైట్ వెయిట్. మా అమ్మ ఇంకప్పుడే సామాన్లు చూసేసుకుంటుంది. నీకే ఈ గాజులు. అమ్మ ఇంకోటి ఏంటనుకున్నావా?
మర్చిపోయాను ఇవి ఉంటాయి కదా పూసల దండలు అవి కొన్నాను నీకోసం మర్చిపోయాను. ఏమో వాళ్ళ బ్యాగ్లో ఎక్కడో మర్చిపోయాను, లేకపోతే ఆ ఢిల్లీలో ఎక్కడ వదిలేసాను. నచ్చిన నీకు? నీ సైజేనా? నీ సైజే సరిపోయినాయి, ఎగ్జాక్ట్గా తెచ్చాను. అదేనమాట అండి ఢిల్లీ టు మనాలి ట్రిప్ అలా గడిచింది. మొత్తం చాలా బాగా కష్టపడి వీడియోస్ చాలా అందంగా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను కూడా సేఫ్గా ఇంటికి వచ్చాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం క్యాంపింగ్ వీడియోస్ చేయాలి. మీకు మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ మంచి మంచి ప్లేస్లు ఎంచుకుని చేస్తామండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి వీడియో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను ఉంటానండి. మా అమ్మ చేతి వంట తిని చాలా రోజులు అవుతుంది. కావాలని ఏదో తినేలే. ఇంకా మీకు బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు చాలా థ్యాంక్స్ అండి.